ఆత్మబంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం మనకు మరి ఇంతమంది ధ్యాన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మరి ఇంత అనుభవాలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా 2008 జూన్లో మొట్టమొదటిసారిగా పత్రి సార్ను చూడడం జరిగింది. అంతకుముందు మదనపల్లిలో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉండేవాడు, కృష్ణప్ప గారని. ఆయన ప్రతి కార్యక్రమం, ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రతి కార్యక్రమానికి పిలుస్తూ ఉండేవాడు. మరి ఆయన చాలాసార్లు పిలవగా సరే ఇన్నిసార్లు ఆయన పెద్ద ఆయన వచ్చి పిలుస్తున్నాడు కదా అని చెప్పి ఒకసారి మన ఇప్పుడు ఓబయ్య గారు, కడప ఓబయ్య గారు క్లాస్ పెడితే వెళ్ళాం. ఆ ఓబయ్య గారి క్లాసు ఆ రోజు రాత్రంతా వినడం, మళ్ళీ తర్వాత ఓబయ్య గారు పత్రిసారి గురించి చెప్తే మొదటిసారిగా మళ్ళీ తాళ్లపాకలో అన్నమయ్య గారు పుట్టినటువంటి ప్లేస్లో ధ్యాన కార్యక్రమం ఉందంటే పత్రిసార్ను చూడ్డానికి వెళ్ళాం. కానీ ఆ రోజు అంతవరకు పత్రిసారు గురించి విన్నవన్నీ నిజం, ప్లస్ ఇంకా చాలా రకాలైనటువంటి కొత్త కోణాలు అంటే పత్రిసార్ను చూసిన తర్వాత ఆ రోజు అనుభవంతో మొదలైంది. ఆ రోజు అంతవరకు అందరూ చెప్పేవాళ్ళు సారు పత్రిసారు చాలా కోపము, కొడతారు, తిడతారు, ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మనకెందుకు ఒక యోగీశ్వరుడు మహానుభావుడు కదా, ఆయన దర్శనం చేసుకుందామని చెప్పేసి ఎక్కడో ఒక దూరంగా కూర్చున్న తర్వాత మధ్యలో క్లాస్ జరిగేటప్పుడు నువ్వేనయ్యా అని లేపి ఇక్కడికి రండి అన్నారు. రండి అన్న తర్వాత సరే అటు ఇటు వెళ్ళి కూర్చున్న తర్వాత నీ ధ్యాన అనుభవాలు చెప్పాయా అన్నారు. అంటే నేను ఇంతవరకు ఎప్పుడు ధ్యానం చేయలేదు సార్, ఎప్పుడైనా చేస్తే ఒక 2-3 నిమిషాలు కూర్చుంటాను అంతే, అంతకు మించి ఏం లేదంటే మరి ఏం లేదంటావు ఏమదయా, అదే అనుభవము, మరి ఈ అనుభవం అయినా ఉంది కదా, అనుభవం లేదు అని ఎందుకన్నావు అన్నారు. సరే ఆ తర్వాత సార్తో కలిసి ప్రొద్దుటూరుకి కలిసి జర్నీ చేశాం. ఆ తర్వాత ప్రొద్దుటూరులో చాలా విషయాలు సారు యొక్క అన్నీ అంటే మామూలుగా ఒక మనిషిలో అంటే సార్ని ఎన్ని కోణాల నుంచి చూడాలనో ఆ కోపంలో, ఆ ఆప్యాయతలో, ఆ ప్రేమలో, అంటే ప్రపంచానికంతటికి కూడా ప్రేమను అందించగలిగినటువంటి ఆ విశ్వ ప్రేమ తత్వాన్ని, అదే సమయంలో ఉగ్ర రూపాన్ని అన్నిటినీ కూడా ఒకే రోజు చూడడం జరిగిన తర్వాత, అంతకుముందు నేను అంటే చాలా ఈ స్పిరిచువల్ బుక్స్, సాయి చరిత్ర అయితే ఇటువంటి పారాయణలు చేసేవాడిని. అక్కడ యోగులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా అంటే ప్రతి ఆ యోగుల పుస్తకాల్లో వాళ్ళ జీవిత చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకేసారి ఒకే రోజు ఒకే పూటలో మనం పత్రి సార్ను చూడడం జరిగింది. కాబట్టి తర్వాత సార్ను ఇంకా వచ్చే ముందు చివరగా అంటే మదనపల్లికి నేను వస్తానయా అన్నాడు. రండి సార్ అంటే ఊరికే రాము, మంచి క్లాస్ పెడితే వస్తాను అన్న. సరే ఆ రోజు పత్రి సారు క్లాసుకు రావడం, క్లాస్కి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి పత్రి సార్తో అంటే పత్రి సార్లో ఒక సాయిబాబా అయితేమి, మనం ఏ దేవుడిని అయితే కొలుస్తున్నామో వాళ్ళలో ఏవేవైతేటటువంటి అనుభూతులు వాళ్ళతో ఉంటాయో అదే విధమైనటువంటి అనుభూతులు నాకు పత్రి సార్తో ఉన్నప్పుడు జరగడం. తర్వాత ఎన్నో రోజులు పత్రి సారు ఎక్కడ వెళ్తుంటే అప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ వెళ్తూ ఉండడం. సారు కూడా దాదాపుగా ఒక 12 సార్లు మా ఇంట్లో రాత్రి స్టే చేయడం. ఆ స్టే చేసినటువంటి రోజుల్లో ఎన్నోసార్లు అంటే ఒక సరెండర్నెస్తో అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎన్నో విషయాలను సార్ మామూలుగా అంటే కోప్పడతారు అనేవాళ్ళు. కానీ అంటే రాత్రి దాదాపుగా అందరూ 11-11:30కంతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎన్నోసార్లు 12 నుంచి ఇంకా ఏదన్నా నీ సందేహాలు, నీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగవయా అన్నప్పుడు 2, 3, 4 వరకు కూడా అనేక రకాలైనటువంటి విషయాలు అంటే ఒక చిన్న పిల్లవానికి ఏ విధంగా మరి నేర్పిస్తారో ఆ విధంగా అంటే సారు అన్ని రకాల విషయాలు, చివరకు తినేది ఏ విధంగా తినాలి, మనం తినే తిండి ఏ విధంగా తినాలనే కాడ నుంచి సమాజంలో ఏ విధంగా ఉండాలి, మనం ధ్యాన ప్రచారం ఏ విధంగా, ధ్యానం యొక్క యోగుల యొక్క ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను అనుభవపూర్వకంగా ఒక డాక్టర్గా, ఒక ధ్యానిగా మరి ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి,
సత్యజ్ఞాన ప్రదాయిని. ధ్యానం అనేది కేవలం మనం ఏదో ధ్యానంలో వచ్చేటటువంటి అనుభవాలు అయితే కావచ్చు, ధ్యానంలో వచ్చేటటువంటి ధ్యానం ద్వారా మనం పొందేటటువంటి రిజల్ట్స్ కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా శాస్త్రబద్ధమైనవే. మనం ఏదో ధ్యానంలో చాలామంది మనం వచ్చేటటువంటి అనుభవాలను మూఢనమ్మకాలుగా అనుకోవడానికి లేదు. ధ్యానం ద్వారా వచ్చేటటువంటి ప్రతిదీ కూడా ఒక మ్యాథమెటిక్స్ ఏ విధంగా ఉందో, సోషల్ సైన్స్ ఏ విధంగా ఉందో, లేకపోతే ఇంకో సైన్స్ ఏ విధంగా ఉందో, అదేవిధంగా ధ్యానం కూడా ఒక స్పిరిచువల్ సైన్స్. అంటే ప్రతి విషయం కూడా ధ్యానంలో జరిగేటటువంటి ప్రతి అనుభవం మనం కూర్చున్నప్పటి నుంచి ధ్యానంలో ప్రతిదీ కూడా పూర్తిగా శాస్త్రబద్ధమైనదే. ఖచ్చితంగా ఇది కూడా ఒక స్పిరిచువల్ సైన్స్. ఇది ఒక ధ్యానిగా మరి పత్రి సారు చెప్పినటువంటి ఎన్నో అంశాలను ఆధారంగా తర్వాత ధ్యానం చేసినటువంటి ఒక డాక్టర్గా నేను తెలుసుకున్నటువంటి విషయం. ఇది స్వానుభవంతో చెప్పగలిగేది. ధ్యానం సర్వరోగ నివారిణి. అంటే మనం సైన్స్లో కావచ్చు, మోడర్న్ మెడిసిన్లో కావచ్చు, కొన్ని జబ్బుల వరకు మాత్రమే మరి ఒక నయం చేయడానికి అవకాశం ఉంది. ఇంతవరకు మేడం చెప్తున్నారు 3rd స్టేజ్లో కనుక్కున్నాం కాబట్టి సరిపోయింది. అదే 4th స్టేజ్లో కనుక్కుంటే వాళ్ళ యొక్క బాధను తగ్గించడం తప్ప వాళ్ళను ఆ జబ్బు నుంచి పూర్తిగా బయటపడడం కష్టం. కానీ ఇది సైన్సు ఎంతో అభివృద్ధి చెందింది అని మనం అనుకున్నప్పటికీ కూడా మరి ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి జలుబు నుంచి క్యాన్సర్ వరకు కూడా అన్ని రకాల జబ్బులను కూడా 100% గ్యారంటీగా శాస్త్రబద్ధంగా ఖచ్చితంగా నయం చేయగలిగింది ధ్యానం. ఇదే స్పిరిచువల్ సైన్స్. ఈ మోడర్న్ మెడిసిన్ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఎన్నో జబ్బులకు ఇప్పటికీ కూడా పూర్తి పరిష్కారం లేదు. కానీ మనం చదివినటువంటి వైద్య శాస్త్రాన్ని ఒక స్పిరిచువల్ సైన్స్కు, ధ్యానానికి అనుసంధానం చేసి మనం ఇచ్చేటటువంటి వైద్యాన్ని ధ్యానానికి అనుసంధానం చేసి రెండింటినీ కలిపి మనం వైద్యం చేయగలిగిన చోట ధ్యానం ద్వారా ఖచ్చితంగా 100% జలుబు నుంచి క్యాన్సర్ వరకు కూడా అన్ని రకాల జబ్బులకు కూడా ఖచ్చితమైనటువంటి గ్యారంటీ అయినటువంటి శాస్త్రబద్ధమైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా ఒక ధ్యానం ద్వారానే జరుగుతుంది. ఇది ఒక ధ్యానిగా, ఒక డాక్టర్గా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం. ఎన్నోసార్లు ఖచ్చితంగా జబ్బు వచ్చినప్పుడు మందు అవసరమే. కానీ మనం ఉదాహరణకు ఒక బీపీ జబ్బే తీసుకున్నామంటే, బీపీ జబ్బు చాలాసార్లు మనము రొటీన్గా చాలా క్యాజువల్గా మాట్లాడుకునేటటువంటి చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఎవరో అంటారు, వీడు అనవసరంగా టెన్షన్లు పెట్టుకొని బీపీ తెచ్చుకున్నాడు, వీడు అనవసరంగా టెన్షన్లు తెచ్చుకొని హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు. ఇది చాలా క్యాజువల్గా అసలు ఏమాత్రం లేకుండా మాట్లాడేదైనా కూడా దాని వెనక చాలా సైన్స్ ఉంది. ఆ సైన్సు దాని వెనక అంటే మనం అంతా ఆ సైన్స్ ఏంది, మరి ఇంతకుముందు బీపీ ఏ విధంగా వస్తుంది, బీపీ జబ్బు వచ్చినప్పుడు మాత్ర వేసుకుంటే మనకు ఏ విధంగా జబ్బు తగ్గుతుంది, మరి ధ్యానం చేసినప్పుడు ఆ మాత్ర చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది మరి ధ్యానం ద్వారా ఏ విధంగా జరుగుతుందని ప్రతి ఒక్క జబ్బు గురించి కూడా ఒక శాస్త్రబద్ధంగా తీసుకున్నప్పుడు, ఉదాహరణకు ఇప్పుడు బీపీ జబ్బు సింపుల్గా చెప్పాలంటే, బీపీ జబ్బు మనకు ఏదైనా ఈ విధమైనటువంటి టెన్షన్లు కానీ లేకపోతే రకరకాల ఒత్తిడులు ఉన్నప్పుడు రకరకాల ఈ ఎండోక్రైన్ సిస్టమ్స్ వల్ల మనం రక్తనాళం కుంచుకోవడం జరుగుతుంది. కుంచుకుపోయినటువంటి రక్తనాళంలో ఒక ప్రవాహం జరిగినప్పుడు దాని స్పీడ్ పెరుగుతుంది, దాని ప్రెజర్ పెరుగుతుంది. మామూలుగా మనం సింపుల్గా చెప్పాలంటే మనకు బోరు వాటర్ వస్తుంటుంది. బోరు వాటర్లో 2 ఇంచ్ నీళ్ళు వచ్చేటప్పుడు పైన పైపు కూడా, ఎగ్జిట్ పైప్ కూడా 2 ఇంచ్ పైప్ అయితే నార్మల్గా దూకుతుంటాయి. అదే పైన పైపుని 1 ఇంచ్ పైప్ పెట్టామనుకోండి, ఎక్కడో చాలా ప్రెజర్తో చాలా దూరంగా పోతుంటుంది. అంటే అదేవిధంగా రక్తనాళాలు కుంచుకుపోవడం వల్ల రక్తం ప్రెజరు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదే బీపీ ఎక్కువ ఉంటుంది, అదే బీపీ జబ్బు. మనం మందులు వాడినప్పుడు ఏంటంటే దానికి ఇదొకటే కాదు, చాలా రకాల కారణాల వల్ల బీపీ వస్తుంటాయి. ఇదైతే అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. మనం మందులు వాడినప్పుడు ఆ రక్తనాళాలు వ్యాకోపింపజేసేటటువంటి స్వభావం కలిగినటువంటి మందు ఎప్పుడైతే ఉంటుందో అది ఆ రక్తనాళాలు నార్మల్ సైజులో ఉండడం వల్ల బీపీ నార్మల్గా ఉండేటటువంటిది. అంటే ఇది కాకుండా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అంటే సింపుల్గా అదే మనం ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు మెదడులో ఉండేటటువంటి పిట్యూటరీ గ్లాండ్ పైన ప్రభావం పడడం, దాని నుంచి
ఈ రక్తనాళాలను కుంచుకుపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆ ఎండోక్రైన్స్ తగ్గడము, దానివల్ల రక్తనాళాలు వ్యాకోచింపజేయడం, ఇంతకుముందు మందులు చేసే పని ఇప్పుడు ధ్యానం చేస్తుంది. అదేవిధంగా ప్రతిదీ కూడా జబ్బు రావడము, జబ్బు వచ్చిన తర్వాత మనం మందు వాడితే శరీరంలో ఏ విధమైనటువంటి బయోకెమికల్ ఫిజియలాజికల్ రియాక్షన్స్ జరిగి ఫైనల్గా ఆ టార్గెట్ ఆర్గాన్ పైన మందు ఏ విధంగా పనిచేస్తుందో, అదేవిధంగా ధ్యానం చేసినప్పుడు కూడా మనం ఆలోచన స్థితికి వెళ్ళినప్పుడు మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు తగ్గినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్స్ తగ్గినప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి రకరకాల ఈ ఎండోక్రైన్ సిస్టంలో ఎండోక్రైన్ హార్మోన్స్ విడుదల కావడంలో ఆ రెగ్యులేషన్ జరగడం వల్ల ఇంకా అనేక రకాలైనటువంటి ఫిజియలాజికల్ బయోకెమికల్ రియాక్షన్స్కు ధ్యానం అనేది ఆ ఆలోచన స్థితి ఒక ఉత్ప్రేరకంగా పనిచేయడం వల్ల జబ్బు వచ్చిన వాడికి మెడిసిన్ వేస్తే కొంత నయమయ్యేటప్పుడు ఆ మెడిసిన్ వేసి ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ ధ్యానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేయడం వల్ల 100కి 100 భాగాలు ఆ టార్గెట్ ఆర్గాన్ ఏదైతుందో అక్కడ పనిచేసి మరి జబ్బు నయం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఒక డాక్టర్గా ధ్యానం సర్వరోగ నివారిణి, అంటే జలుబు నుంచి క్యాన్సర్ వరకు కూడా అన్ని రకాల జబ్బులకు కూడా ఖచ్చితంగా 100కి 100 భాగాలు గ్యారంటీగా మనం ధ్యానం ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ మనలో అపోహలు ఒక్కోసారి ఉంటాయంటే, మనకున్న జబ్బు పెద్దది, నేను రోజు ఒక అరగంట ధ్యానం చేసినాను, 6 నెలల పాటు చేసినాను, నాకేం రిజల్ట్ రాలేదు అనేటటువంటిది కాదు. అంటే మన జబ్బు తీవ్రత ఎంత ఉందో, మనకు ఎంత అవసరం ఉందో అంత ధ్యానం చేయాల్సింది ఉంటుంది. డబ్బు ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు అని సామెత ఉందని చెప్పి మన దగ్గర నుండి 100 రూపాయల నోటు తీసుకొని బెంజ్ కారు ఇవ్వాలంటే బెంజ్ కారు ఇవ్వరు. బెంజ్ కారు కావాలంటే బెంజ్ కారు కొనుక్కోవడానికి కావాల్సినటువంటి డబ్బు సంపాదన చేసుకొని అంత డబ్బు తీసుకొని పోవాలి. అదేవిధంగా అంటే ఒక పర్పస్ కోసం మనం ఎంత సంపాదించాలనో ఆ విధమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని మనం ధ్యానం ద్వారా సంపాదించుకోగలిగితే ఎంత జబ్బు అయినా కూడా నియమవుతుంది. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సకల భోగకారిణి ఎందుకంటే ధ్యానం సకల వైభోగాలను కూడా, ఈ సకల చలాచర సృష్టిలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి వైభోగాలను కూడా మనకు ధ్యానం తెచ్చిపెడుతుంది. అంటే ధ్యానం ఒక ఆధ్యాత్మికంగా మనం ధ్యానంలో చేసినప్పుడు ఈ స్పిరిచువల్ అనుభవాలు, లేకపోతే ఈ మాస్టర్స్ సందేశాలు, లేకపోతే మాస్టర్ నుంచి వచ్చే శక్తి వల్ల ఒకటైతే ఆ భాగాన్ని అందరూ కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అది కాకుండా కేవలం సైంటిఫిక్గా ఆలోచించినా కూడా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మనకు మానసికమైనటువంటి పరివర్తన పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మానసికమైనటువంటి ఆందోళనలకు తట్టుకునేటటువంటి స్వభావం మనలో వస్తుంది, ఒక స్థితప్రజ్ఞత లాంటి ఒక స్వభావం వస్తుంది. మనలో ఉండేటటువంటి ఎక్సెస్ ఉండేటటువంటి ఏదైతే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం కంట్రోల్లోకి రావడం, అదేవిధంగా మనకు ఒక విధమైనటువంటి అంటే మనకు నిబ్బరము అంటారు కదా, అంటే ధ్యానం చేసిన తర్వాత ఒక సమతుల్యత రావడం వల్ల మరి జ్ఞాపక శక్తి పెరిగి, పరస్పర ఇంటలెక్చువాలిటీ పెరిగి, మరి ఒక సమతుల్యత వచ్చినటువంటి వ్యక్తి స్పిరిచువాలిటీ ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు ఎటు ఉంటాయి. స్పిరిచువాలిటీ కాదు, లౌకికంగా కూడా ఒక వ్యక్తికి ఇన్ని రకాలైనటువంటి సద్గుణాలు అయితే ఎప్పుడైతే ఉంటాయో, ఒక కార్య దీక్షత ఏకాగ్రత పెరిగినప్పుడు ఖచ్చితంగా మనం చేసేటటువంటి పనిలో ఏకాగ్రత పెరగడం వల్ల మనం చేసేటటువంటి పనిలో సక్సెస్ అవుతాం. అది నేను ఒక డాక్టర్గా ధ్యానానికి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానంలోకి రాకముందు ఒక విషయాన్ని పేషెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారు విషయానికి వస్తే, ముందు వినని పేషెంట్లు కూడా ఫస్ట్ మనం చెప్పిన తర్వాత వినడం మొదలైంది. అది ఒక స్పిరిచువల్ వైబ్రేషన్ కావచ్చు, లేకపోతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడేటటువంటి మాట తీరు కావచ్చు, మనలో ఉండేటటువంటి సమతుల్యత కావచ్చు, ఆ విధంగా వచ్చింది. ఇంతకుముందు ఉన్నటువంటి జబ్బులు అదే మందు అదే ట్రీట్మెంట్తో ఇంతకుముందు కంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత పేషెంట్ల దగ్గర రికవరీ స్పీడ్, ఇంతకుముందు వారం రోజుల్లో తగ్గే జబ్బు 4 రోజుల్లో, 5 రోజుల్లో, 3 రోజుల్లో తగ్గడం జరిగింది. ఆ విధంగా తర్వాత మా హాస్పిటల్లో కూడా ఒక చోట ఒక రూమ్లో ఒక పిరమిడ్ పెట్టడం, పేషెంట్లకు చెప్పి వెళ్ళి మీరు ఇక్కడ 1 గంట టోకన్ రాయించుకున్న తర్వాత మీకు 1 గంట, 1.5 గంటలు పడుతుంది, మేమే వచ్చి పిలుస్తాం మీ నంబర్లు వచ్చినప్పుడు.
ఆ విధంగా ఆ పేషెంట్లు ధ్యానం చేసుకోవడం. అదేవిధంగా నేను కూర్చున్న చోట కూడా నా పైన 4x4 పిరమిడ్ పైన నుంచి వేలాడుతూ ఉండేది. అంటే దాని రెండు విధాల లాభాలు. ఒకటి, నాకు శక్తి రావడం. రెండోది, ఎవరో ఒకరు పేషెంట్ ఏం సార్ అది తగిలించుకున్నారంటే వానికి మనం ధ్యానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చెప్పడం వేరు, మనం ఇట్లా కూర్చోబెట్టి ఒక క్లాస్ పెట్టి మనం చెప్తుంటే వానికి వినాలనేటటువంటి ఆలోచన ఉండదు. కానీ అతనంతకు అతన్ని ఏం సార్ ఇది పైన ఏలాడుచుకున్నారే, దీనివల్ల ఏంది ప్రయోజనం అన్నప్పుడు మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా వింటారు. ఆ వినేటప్పుడు మిగతా హాల్లో ఉన్న పేషెంట్లందరూ కూడా ఒకసారి రమ్మని చెప్పేసి అందరికీ కలిపి ఒకసారి చెప్పడం వల్ల మనకు ఒక రిలాక్సేషన్ ఉండేది. ధ్యాన ప్రచారానికి సపరేట్గా సమయం కేటాయించకుండా నేను చేసేటటువంటి వృత్తిలో ఒక నిమిషం కూడా అంటే సపరేట్గా కేటాయించుకోకుండా ధ్యాన ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం ఉండేది. ఆ విధంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పేషెంట్స్ ఇంప్రెస్ అయ్యి సార్ మా ఊరికి రండి ఏదన్నా ఒకసారి క్లాస్ పెట్టుకుంటామంటే వాళ్ళు అది కూడా నా ఓపీ టైం కాకుండా మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఖాళీగా ఉంటాం కాబట్టి వాళ్ళు పిలిచారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ధ్యానం ద్వారా లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని వాళ్ళు 10 మందికి లబ్ధి పొందినటువంటి వ్యక్తి చెప్తేనే ఎప్పుడు కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ ఊర్లో అట్లా అన్ని పల్లెలకు వెళ్ళడం వల్ల మరి ఒకవైపు ధ్యాన ప్రచారం జరిగేది, రెండో వైపు నా హాస్పిటల్ ప్రచారం కూడా జరిగేది. అంటే అంతకుముందు ఊర్లో ఎవరికి తెలియదు. ఈరోజు భవ్య హాస్పిటల్ సుబ్బారెడ్డి సార్ వచ్చినాడు అంటే భవ్య హాస్పిటల్ ఏంది, ఆ హాస్పిటల్ ఎక్కడుంది, రేపు ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఏదన్నా జబ్బులు రాకూడదు వచ్చాయనుకోండి అప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేదో సార్ వచ్చిపోయినారు కదా మొన్న అంటే. కాబట్టి ధ్యానం చేయడం వల్ల లోక కళ్యాణం కోసం మనం చేస్తూ ఉన్నా కూడా ఖచ్చితంగా మన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఖచ్చితంగా అద్భుతంగా వాళ్ళ వృత్తుల్లో రాణించడానికి కూడా ఈ ధ్యాన ప్రచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా నేను అంటే స్పిరిచువల్గా ఉండేటటువంటి వైబ్రేషను మనకు వచ్చేటటువంటి వాటి వల్ల ఇంకా చాలా గొప్పది. వాటిని కాకుండా ప్రాక్టికల్గా ఉండేటటువంటి విషయాలు మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ధ్యానం మనం ఎప్పుడైతే మన వృత్తిలో రాణిస్తామో ఆటోమేటిక్గా మనకున్నటువంటి పర్సనల్ లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది. మన చుట్టూ మన ఇంట్లో మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. మన పిల్లలలో కూడా ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడడం వల్ల వాళ్ళు సమాజంలో మరి సమాజానికి అనుగుణంగా ఒడిదుడుకులకు తట్టుకొని నిలబడేటటువంటి ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ధ్యానం చేయడం వల్ల మనం మంచి స్థితికి రావడంతో పాటు మనము మన కుటుంబము మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వల్ల మనం చేసేటటువంటి పనిలో సఫలత ఎక్కువ పర్సెంటేజీ పెరగడం వల్ల ఖచ్చితంగా వైభోగం వస్తుంది. కాబట్టి ధ్యానం సకల భోగకారిణి అంటే మనకు కావాల్సినటువంటి ధర్మబద్ధమైనటువంటి వైభోగాలు. వైభోగం అంటే అధర్మమైనటువంటి వైభోగం కాదు, లేకపోతే ఈ పాశ్చాత్య నాగరికతలో ఉండేటటువంటి వైభోగం కాదు. అంటే మానసికమైనటువంటి భావపరమైనటువంటి ఒక విధమైనటువంటి అంత చైతన్యంతో కూడినటువంటి శాశ్వతమైనటువంటి వైభోగాలు, తాత్కాలికమైనటువంటి వైభోగాలు కాకుండా ఖచ్చితంగా 100కి 100 భాగాలు శాస్త్రబద్ధంగా ధర్మబద్ధమైనటువంటి సకల వైభోగాలు కూడా ధ్యానం ద్వారా మనకు లభిస్తాయి. ధ్యానం సత్య జ్ఞాన ప్రదాయిని. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సకల చరాచర సృష్టికి సంబంధించినటువంటి సకల లోకాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి మనం అనుభవపూర్వకంగా ఈ సూక్ష్మ శరీర యానం కావచ్చు ఇంకేదైనా మనకు వచ్చేటటువంటి అనుభవాల ద్వారా మరి సకల చరాచర సృష్టికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి మరి ఏదైతే ఉందో ఆ జ్ఞానం వస్తుంది. అది కూడా సత్యంతో కూడినటువంటి జ్ఞానం. కాబట్టి ధ్యానం సత్య జ్ఞాన ప్రదాయిని. ఇదంతా కూడా ఒక డాక్టర్గా సైన్స్ తెలిసిన వ్యక్తిగా మరి సైన్స్ ఏ విధంగా ఉంటుంది, ధ్యానం చేసినప్పుడు మనకు మామూలుగా అష్టాంగ యోగ మార్గం అని చెప్తుంటాం కదా, సింపుల్గా అంత కాకపోయినా కూడా ఇప్పుడు మనం స్థిర సుఖాసనంలో కూర్చొని మరి ఎప్పుడైతే శ్వాసను మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ శ్వాసతో ధారణ చెందినప్పుడు క్రమక్రమంగా మనం ఆలోచన రహిత వెళ్ళినప్పుడు మెదడు పూర్తిగా ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనమందరం కూడా చిన్న పెద్ద ఎగ్జాంపుల్స్ అర్థం కాకపోయినా మనమందరం కూడా తిండి
లేకుంటే 10 రోజులు ఉండగలము, 15 రోజులు ఉండగలం. నీళ్లు లేకుండా కూడా 1 రోజు ఉండగలం. కానీ నిద్ర పూర్తిగా లేకుండా ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని రకాల వైభోగాలు, అన్ని రకాల తినుబండారాలు, అన్ని రకాల లగ్జరీలు, అన్ని రకాలైనటువంటి పదార్థాలు, మీకు ఇష్టమైన పదార్థాలన్నీ కూడా మీ ముందు పెట్టినా కూడా 24 గంటల తర్వాత నిద్రపోకుండా ఉండడం అనేది చాలా కష్టం. తిండి లేకుండా ఒక వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు. నీళ్లు లేకుండా 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. ఇవన్నీ ఈ వైభోగాలు ఇవన్నీ ఏమి లేకుండా కూడా మనం బతకలేం, కానీ నిద్ర లేకుండా కూడా మనం బతకలేము. అంటే ఈ నిద్రలో ఏం జరుగుతుంది, ఆ నిద్రపోయే సమయంలో ఏం జరుగుతుందో తెలిస్తే మెడిటేషన్లో ఏ విధమైనటువంటి సైన్సు ఉంది అనేది మనకు అర్థం. ఒక ఎడారిలో నడుస్తూ ఉంటాం, కాలు మనతో పాటు రాకుండా ఈడ్చుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చి ఇంకా ఏమీ నడవలేని పరిస్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా ఒక మంచి చెట్టు కింద ఒక 2-3 గంటలు నిద్రపోయినాం అనుకోండి, మళ్ళీ లేచి కొంత దూరం నడిచేటటువంటి శక్తి వస్తుంది. అంటే ఈ శక్తి ఎక్కడ వస్తుంది? మనం తిండి తినలేదు, నీళ్లు తాగలేదు, ఏమీ చేయలేదు, కేవలం నిద్ర వల్లనే వస్తుంది. కొన్ని నిద్రపోకుండా మళ్ళీ మళ్ళీ తిండి పెట్టినా కూడా వాడు నడవలేడు. కాబట్టి ఆ నిద్రలో ఏం జరుగుతుంది, నిద్రలో జరిగేటటువంటి ఆ మన శరీరంలో జరిగేటటువంటి మన మెదడులో జరిగేటటువంటి మార్పులు కనుక తెలుసుకున్నారంటే ధ్యానంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అంటే ఎరుకతో కూడినటువంటి నిద్రే ధ్యానం, ఎరుకతో కూడినటువంటి నిద్ర ధ్యానం. కాబట్టి మనం ఎప్పుడైతే మనం నిద్రపోయినప్పుడు మన మెదడులో ఉండేటటువంటి ఆల్ఫా వేవ్స్ అని, బీటా వేవ్స్ అని, డెల్టా వేవ్స్ అని రకరకాల ఇవన్నీ కూడా సైంటిఫిక్గా మనం ఈసీజీ రికార్డ్ చేసినట్టు మన తలకు పెట్టి రికార్డ్ చేయగలిగినట్టే. అంటే ఇప్పుడు ఈరోజు మాట్లాడేది ధ్యానానికి సంబంధించినటువంటి స్పిరిచువాలిటీ గురించి మాట్లాడట్లేదు, ధ్యాన సైన్స్ అంటే ధ్యానంలో జరిగేటటువంటి డాక్టర్గా సైన్స్ గురించి మాట్లాడదాం అనే ఉద్దేశంతో సైన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే నిద్రపోతామో మన బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ ఆలోచనలు కొంతవరకు తగ్గడం వల్ల ఆ బీటా వేవ్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే బీటా వేవ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందో మామూలుగా ఏంటంటే సైంటిఫిక్గా ఇదంతా మనం ఒక తగిలించి దీని విశ్వశక్తి ఎంట్రీ కూడా ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళినప్పుడు 4 నుంచి 8 మధ్యలో బీటా వేవ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 8 కంటే కిందకు వచ్చినప్పుడు మనకు ఈ విశ్వశక్తి అనేది మన శరీరంలోకి ప్రవహించడం జరుగుతుంది. ఈ విశ్వశక్తి అనేది మన శరీరంలో జరిగేటటువంటి అన్ని రకాల ఫిజియలాజికల్ రియాక్షన్స్ అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎంత గాఢ నిద్రకు పోయినా 4 నుంచి 8 మధ్య కింద 4 వరకే వస్తుంది. కానీ అంతకంటే కిందకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఎరుకతో కూడినటువంటి నిద్ర ధ్యానం చేసి పూర్తిగా సంపూర్ణంగా మనం మెదడును ఆలోచన స్థితికి తీసుకురాగలిగినప్పుడు 0 వరకు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ఈ విశ్వశక్తి మనలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. దానివల్లనే ఋషులు, మునులు, యోగులు మనం చాలాసార్లు అంటుంటాం. అంటే ఇది మామూలుగా చెప్తున్నా కూడా ఒక ఋషి ధ్యానం చేసుకుంటున్నాడు, తర్వాత ఆయన పైన పుట్ట పెరిగింది అని చెప్తుంటాం. అంటే అర్థమైంది అంటే అంత నిశ్చలమైనటువంటి స్థితిలో ధ్యానం చేస్తూ ధ్యానం ద్వారా వచ్చినటువంటి శక్తితో ఎటువంటి ఇంకా ఆహారము ఇవన్నీ లేకుండా కూడా అతను ఉండగలిగేటటువంటి స్థితిలో ధ్యానం చేశాడు. కాబట్టి ఆ విధమైనటువంటి నిశ్చలంగా ఉన్న దానిపైనే పుట్ట పెరగగలదు. అంటే ఇది ఒక ఉపమానం మాత్రమే. అంటే అంత శక్తి ఎప్పుడైతే సంపూర్ణంగా ధ్యానం చేసినప్పుడు సైంటిఫిక్గా వచ్చేటటువంటి ముందు తీసుకునేటటువంటి ఈ తిండి ద్వారానో లేకపోతే వీటన్నిటి ద్వారా నీళ్ళ ద్వారానో లేకపోతే పానీయాల ద్వారానో వచ్చేటటువంటి ఆ శక్తి సైంటిఫిక్గా ధ్యానం ద్వారా వస్తుందనేది మనకు ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో అప్పుడు మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా వచ్చేటటువంటి విశ్వశక్తి పెరుగుతుంది. అదే మనం చుట్టూ విశ్వశక్తి రిసీవ్ చేసుకోవడం మొదలైనప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఉందో అంత ఎక్కువ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషికి ఊపిరితిత్తి దెబ్బతింటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది, ఊపిరి ఆడట్లేదు. మనం మిషన్ పెడితే ఆ పల్సాక్సిమీటర్లో ఆక్సిజన్ శాచురేషన్ 50% అని చూపించింటుంది. కానీ వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినా ఐసీయూలో ఫస్ట్ మాస్క్ పెట్టి ఆక్సిజన్ పెడుతూనే ఇదంతా ట్రీట్మెంట్ జరగకముందే అతని ఆక్సిజన్ శాచురేషన్ 90 నుంచి 95% వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ముందు మామూలుగా ఉన్న చోట 21% ఆక్సిజన్ ఉంటే ఇప్పుడు మాస్క్ పెట్టినప్పుడు మనకు 90 to 100% ఆక్సిజన్ పెట్టినాం. కాబట్టి తక్కువ ఆ మిగిలిన లంగుతోనే
ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాం. అందుకనే మనం ఏంటంటే ఇక్కడ చేస్తాం, సామూహికంగా ధ్యానం చేస్తే మనకు శక్తి ఎక్కువ వస్తుంది. అదే అడవుల్లోకి వెళ్ళి శక్తి ఎక్కువ వస్తుంది. లేకపోతే పౌర్ణమి రోజు విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే మనం విశ్వశక్తి ఎక్కువ తీసుకోవడానికి ఉంటుంది. అదే పిరమిడ్లో చేస్తే మనం ఇంకా 9 రెట్లు ఆక్సిజన్. ఈ విధంగా ఏంటంటే కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసేటటువంటి పత్రిసారి ఏదైతే చెప్పారో, పత్రిసారి 100కి 100 భాగాలు సైన్స్ ఆధారంగానే సైంటిఫిక్గా జరిగేటటువంటి విషయాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మాత్రమే మనం పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ సొసైటీస్ ద్వారా మనకు బోధించడం జరిగింది. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే ఆచరిస్తున్నామో, ఏదైతే సాధన చేస్తున్నామో, దీని ద్వారా ఏదైతే ఫలితాలు పొందుతున్నామో, ఈ మెడిటేషన్ ద్వారా ఏదైతే అనుభవాలు పొందుతున్నామో అన్నీ కూడా పూర్తిగా 100కి 100 భాగాలు శాస్త్రబద్ధమైనటివే. ఇక్కడ మనం ఎవరో అనుకున్నట్టు మనం ఏ మూఢనమ్మకాన్ని కూడా మనం ఫాలో కావట్లేదు. ప్రతిదానికి కూడా 100కి 100 భాగాలు శాస్త్రబద్ధమైనదే. కాబట్టి మనం అందరం కూడా ధ్యానం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం. పిరమిడ్ జగత్ నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయింది. కానీ ఇంకా మనం ఆ పిరమిడ్ జగత్తుకు, అదేవిధంగా శాకాహార జగత్తు నిర్మాణం కోసం మనమందరం కూడా కృషి చేద్దాం. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రదాయిని. కాబట్టి ఒక డాక్టర్గా ఖచ్చితంగా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయాన్ని ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ధ్యానం చేద్దాం. కానీ సలహా ఏంటంటే చాలామంది ఒక బీపీ ఉంటుంది, 4 రోజులు ధ్యానం చేసి ఎవరో చెప్పారు కాబట్టి నా బీపీ మాత్రం ఇక్కడ పక్కన పడేస్తున్నానని చెప్పేసి ఈ ధ్యానము పూర్తిగా చేయకుండా మనం అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం ద్వారా మనము కాకుండా చుట్టూ ఉన్నవాడు కూడా వీడు ధ్యానం లేకపోయిన తర్వాత బీపీ పెరిగింది అనేటటువంటి సందేశాన్ని తీసుకెళ్లకుండా, కాబట్టి మనకు ఏదైతే జబ్బులు ఉన్నాయో ఖచ్చితంగా 100కి 100 భాగాలు మీరు ఏదైతే మందులు వాడుతున్నారో ఆ మందులను వాడుతూ మన ధ్యాన సాధన పెంచుకుంటూ, ధ్యానాన్ని పెంచుకుంటూ స్లోగా మందులు తగ్గించుకుంటూ రావాలి. కానీ ఒకేసారి మనం ఈరోజు ధ్యానంలోకి వచ్చాం, రేపు మందులు పక్కన పడేసాం అనేది కాకుండా ఖచ్చితంగా మనం ధ్యాన సాధన చేసుకుంటే 100కి 100 భాగాలు ఏ జబ్బుకు కూడా మందులు, ఎటువంటి మందులు అవసరం లేకుండా ధ్యానం ద్వారా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గ ధ్యానం చేయాలి. మనకు జబ్బు తీవ్రత ఎంత ఉందో అంత ఆలోచన స్థితిలో మనం ఉండగలగాలి, అంత ధ్యాన స్థితిలో మనం ఉండగలగాలి. ధ్యానంలో గంటసేపు కూర్చుంటే ధ్యాన స్థితిలో ఉండేది 7 నిమిషాల్లో ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా మరి ఇప్పుడు అందరం కూడా ఏదైనా మందులు వాడుతూ ఉన్నా కూడా మన ధ్యాన సాధన పెంచుదాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ధ్యాన సాధన పెంచి మనం తీసుకునేటటువంటి డోసు త్వరగా తగ్గించుకుంటూ ఖచ్చితంగా మన ధ్యానం ద్వారానే మనకున్నటువంటి అన్ని రకాల సమస్యలను, అన్ని రకాలైనటువంటి కష్టాలను, అన్ని రకాలైనటువంటి జబ్బులను, అన్ని రకాలైనటువంటి పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ధ్యానం ద్వారానే మనం ఏదైతే లక్ష్యం ఉందో, మనం ఏదైతే ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నామో మన లక్ష్యాలను, మనకున్నటువంటి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా ధ్యానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ధ్యానం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం, పిరమిడ్ నిర్మాణానికి సహకరిద్దాం, శాకాహారాన్ని మనం అందరం కూడా ప్రచారం చేద్దాం, శాకాహార జగత్ నిర్మాణానికి మనం అందరం కూడా కృషి చేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.